Hi Andy, welcome to MT Vlogs. Please subscribe my channel to watch my every video and click the bell icon to get notifications. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా గులాబ్ జామున్ ఉంది కదా. ఇలాంటి హెల్తీగా టేస్టీగా అండి ఈజీగా ఉండే గులాబ్ జామున్ అయితే మనం ఈరోజు తయారు చేసుకుందామండి. దానికోసం నేనైతే ఆశీర్వాద్ వారి గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, మీరు కూడా ట్రై చేయండి. దీన్ని అయితే నేను డీమార్ట్లోనే తీసుకున్నానండి. ఇదైతే నాకు 1.5 కప్ వచ్చిందండి. ఒక కప్పు ఫుల్గా వచ్చింది అండ్ కొద్దిగా అంటే మరీ హాఫ్ కాదు, అలాగని పూర్తిగా పైకి కూడా కాలేదండి, కొంచెం తక్కువగానే వచ్చింది. ఇలా దీన్ని అయితే కొలత ప్రకారం తీసుకుంటే మనకి వాటర్ అనేది గులాబ్ జామున్ సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నేను ఆ కప్ ఏదైతే తీసుకున్నానో ఆ కప్పుకి హాఫ్ కన్నా తక్కువగా నేనైతే వాటర్ అయితే తీసుకుంటున్నానండి. సరిపోతుంది, వాటర్ అయితే ఎక్కువ పట్టదు, ఎందుకంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి వాటర్ కొద్దిగా పడుతుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మనం మొత్తం పిండిని అయితే కలుపుకోవాలండి. మొత్తం వాటర్ ఒకేసారి వేసామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది అయితే పల్చగా అయిపోతుందండి. సో కొద్దిగా వేసుకొని చాలా మెత్తని పిండిని మనమైతే ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా లంప్స్ లేకుండా బాగా కలుపుకొని ప్రిపేర్ చేసుకొని ఒక 15 నిమిషాలు అయితే మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, మరి ఎక్కువసేపు మనం దాన్ని పక్కన ఉంచాల్సిన పని లేదు, ఓన్లీ 15 మినిట్స్ మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి ఆ పిండిని బాగా కలుపుకుంటే మనకి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి పోయి మరింత సాఫ్ట్గా తయారవుతుందండి. చూసారు కదా, మరీ గట్టిగా ప్రెస్ చేసి కలపొద్దండి, నార్మల్గా కలుపుకోండి. ఒక బాల్లా చేసుకొని దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. చూసారు కదా, మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి మరీ పోకూడదండి. ఆ విధంగా ఉంటేనే మనకి ఏంటంటే పగుళ్ళు రాకుండా వస్తుందండి మన గులాబ్ జామున్ అనేది. మీకు అది కూడా చూపిస్తాను నేను. దాన్ని మెత్తగా కలిపేసుకున్న తర్వాత నేనైతే చేతికి కొద్దిగా నెయ్యినైతే అప్లై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒకవేళ మనకి అంటుకుంటుందేమో అనే ఒక డౌట్ ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ కాకుండా నేనైతే కొద్దిగా నెయ్యినైతే నేను అప్లై చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఉండలండి, ఎందుకంటే అవి ఆయిల్లో వేయగానే కొద్దిగా సైజ్ అనేది పెరుగుతుంది. సో చిన్న ఉండలనైతే ఒకసారి చేతిలో పెట్టి ప్రెస్ చేసుకొని దాన్ని అయితే నేను బాల్లా తయారు చేసుకుంటున్నానండి. అప్పుడు చూస్తే మనకి పైన పగుళ్ళు ఏవి రాకుండా మనకి రౌండ్గా బాల్ అనేది తయారవుతుంది. చూసారు కదా, ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే నేను ఇంకొకటి చేసి మీకు చూపిస్తానండి, డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, మరీ గట్టిగా ప్రెస్ చేశారంటే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి, అది మనం ఆయిల్లో వేయగానే పగిలిపోతుందండి, పగుళ్ళు అనేవి వచ్చేస్తాయి. సో అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత నేను బాగా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు గట్టిగా రౌండ్ బాల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూసారు కదా, సాఫ్ట్గా అయిపోయిందండి, చాలా సాఫ్ట్గా అయిపోయింది. అలా ఉండకూడదండి. ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి, మధ్యలో చూడండి గ్యాప్స్ ఎలా వచ్చాయి. అలా ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా అనేది గులాబ్ జామున్ అయితే రెడీ అవుతుంది. సో ఆ విధంగా నాకు 31 or 32 అయ్యాయండి. మొత్తం మీద చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని వేడిగా చేసుకోండి ఆయిల్ అనేది. ముందుగా మనం ఒక బాల్ అనేది హాఫ్ నుండి ఫుల్గా ములిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఫుల్గా ఏం ములగవసరం లేదండి. ఆయిల్ వేడెక్కేలోపు నేనైతే పంచదారని అయితే కరిగించుకుంటున్నానండి. మరి మనకి ముద్రపాకం అయితే అవసరం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే 2.5 కప్స్ షుగర్ అయితే తీసుకుంటున్నానండి, సరిపోతుంది. దాంట్లోని ఒక హాఫ్ కప్ దాకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, మరి ఎక్కువ కూడా అవసరం లేదండి. అదంతా కరిగి లేత పాకం వచ్చినా సరిపోతుందండి. ఒకవైపు అది కరిగేలోపు ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది కదా. ఈలోపు మనం పంచదారలోకి ఒక 5-6 యాలకులు దంచుకొని వేసుకున్నా లేదా పౌడర్ అయినా వేసుకోవచ్చండి, యాజ్ యువర్ విష్. సో ఇప్పుడు ఆయిల్ అయితే మరిగిపోయింది, ఒక బాల్ వేసి చూద్దామా. చూసారు కదా, చుట్టూ బుడగలు వస్తున్నాయంటే మనకి బాగా కాగింది నూనె అనేది. కొంచెం దూరంగా వేసుకోండి.
2 మినిట్స్లోనే అవి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చి చాలా బాగా మనకి రెడీ అవుతాయండి. చూడండి మీరు చూస్తుండగానే. చూసారు కదా గోల్డెన్ కలర్ బాల్స్ అనేవి ఎలా వస్తున్నాయో. అయిపోయినాయండి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అంటే మీకు చూపిస్తాను చూడండి జూమ్ చేసి ఒకసారి. బాల్స్కి పగుళ్ళు ఏమైనా వచ్చాయేమో మీరే అబ్జర్వ్ చేయండి. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఒక్క పగులు కూడా రాలేదండి. ఎందుకంటే మనం కలిపే విధానం, ఆ బాల్ని ప్రిపేర్ చేసుకునే విధానం అండి అది. చూడండి ఒక్క బాల్ కూడా మీకు అస్సలు రాదు. చూసుకోండి ఎంత బాగా వచ్చాయో, పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇలా అయితే మనకి ఆ షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని మనకి ఈ గులాబ్ జామ్ అనేది టేస్టీగా అండ్ సాఫ్ట్గా అవుతుందండి. అలా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా మనం వేసేసుకుందామండి. అలాగే అన్నీ కూడా నాకు 2 వాయిలకే కంప్లీట్ అయిపోయినాయి అండి అన్నీ. చూసారు కదా అవి కూడా మనకి 2 మినిట్స్లోనే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. చూడండి పెద్దవైనవి బాగా. ఈలోపు మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. చూపించాను కదా మధ్యలో. అయిపోయిందండి. ఇవి మరీ చల్లారిపోకూడదండి మనం యాడ్ చేసుకునేటప్పుడు. అలానే మరీ వేడిగా కూడా ఉండకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు. అదేవిధంగా షుగర్ సిరప్ అనేది మనకి వేడిగా ఉండాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది చల్లగా అయిపోవాలంటారు కానీ ఏం కాదు. షుగర్ సిరప్ వేడిగా ఉండాలి. బాల్స్ అనేవి గోరువెచ్చగా ఉండాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయండి గులాబ్ జాములు అయితే. ఇప్పుడు దాంట్లో మనం చూసారు కదా షుగర్ సిరప్ కూడా మనకు రెడీ అయిపోయింది. చూడండి మనకి ఏం పాకం అవసరం లేదండి. జస్ట్ అది మన టేస్ట్ కోసమే కాబట్టి సిరప్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న బాల్స్ ఉన్నాయి కదా వాటిని అయితే మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. ఒకసారిగా కాదు, కొంచెం దూరంగా యాడ్ చేసేసుకోండి. కొద్దిగా కలుపుకుంటే అటు ఇటు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకేం చేయవసరం లేదు. మనం మూత పెట్టేసుకున్నా పర్లేదు, లేకుంటే అలా వదిలేసినా పర్వాలేదండి. కొద్దిగా ఒక 2 అవర్స్ అయితే నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే సాఫ్ట్గా అవుతాయని చెప్పి. 2 అవర్స్ తర్వాత అయితే చూడండి మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. సాఫ్ట్గా టేస్టీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా అవి ఎంత పెద్దగా అయినాయో. షుగర్ సిరప్ని అంతా తీసుకున్నాయండి. చాలా టేస్టీగా వచ్చాయండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా కుదిరాయి నాకైతే మాత్రం. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. అలాగే చూడటానికి కూడా చాలా బాగా వచ్చాయండి. పగుళ్ళు లేకుండా వచ్చాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నేనైతే ఇది మా అక్క కోసం తయారు చేశానండి. ఎందుకంటే రేపు మా అక్కకి డెలివరీ అండి. సో అందుకని ముందు రోజు తీసుకువెళ్ళడం కోసం తయారు చేశానండి. పైనుండి కొద్దిగా బాదం పౌడర్ అయితే వేసుకున్నానండి నేను. చాలా సాఫ్ట్గా వచ్చాయి. మా అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి తీసుకొని వెళ్ళి ఇస్తేనేమో. చూసారు కదా చాలా బాగా వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.